హలో మై డియర్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవనీత అనిల్. నేనైతే లాంగ్ వీడియో చాలా డేస్ అయింది అనిపించింది కుకింగ్ వీడియో పోస్ట్ చేయక. నాకు వచ్చిరాని వంటలతో మిమ్మల్ని సతాయిస్తుంటాను, ఏమనుకోకండి. నచ్చిన వాళ్ళే చూడండి, నేను ప్రతి వీడియోలో చెప్తాను. నచ్చిన వాళ్ళు స్కిప్ చేయండి, ప్రాబ్లం లేదు. నేను నా వంట ఏది చేసినా సరే నేను కంఫర్ట్ జోన్లో నేను నా కంఫర్ట్గా తినగలుగుతాను, మా ఇంట్లో వాళ్ళు తినగలుగుతారు. సో అందుకనే చేస్తాను. అందుకే నేను అన్ని ఎక్స్‌పెరిమెంట్స్ చేస్తూ ఉంటాననమాట. సో, నాకైతే అంత మరి రాదు అని గాదు, అంత పర్ఫెక్ట్ అని గాదు. నేను వరకు నా కోసం నేను వరకు చేసుకోగలిగేంత టేస్ట్ అయితే వస్తుంది నా వంటలకి. సో, ఇప్పుడు ఈ సోది ఆపేసి వీడియోలోకైతే వెళ్ళిపోదాం. నేనైతే పుదీనా చట్నీ చేస్తున్నాను. పుదీనా టమాటా చట్నీ అనుకోండి. ఎందుకంటే ఓన్లీ పుదీనా, కొత్తిమీర వేసి చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో, నాకందుకు అలా కొంచెం టేస్ట్ అనిపించదు. ఇందులో కొంచెం టమాటోస్, కొంచెం చింతపండు వేస్తే టేస్ట్ అనిపిస్తది. సో, ఆయిల్ వేసేసి కొంచెం గార్లిక్ అండ్ టమాటోస్ కొంచెం పండువి తీసుకోండి. 2 టమాటోస్ తీసుకున్నాను నేను ఒక కట్టకి అయితే. మీరు ఇంకా ఎక్కువ తీసుకుంటే కొంచెం టమాటోస్ ఎక్కువ తీసుకున్నా బాగానే ఉంటుంది. సో మగ్గాక టమాటోస్, పుదీనా వేసుకోండి. పుదీనా కూడా మంచిగా మగ్గుతుంది కదా, అప్పుడు కారం, ఉప్పు వేసుకొని చింతపండు కూడా వేసుకొని కాసేపు మంచిగా ఉడకనివ్వండి. ఆ తర్వాత మంచిగా ఉడికిపోతుంది, ఆయిల్ పైకి తేలుతుంది అనమాట, మనకు అర్థమైపోతుంది కదా. సో అప్పుడు తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. అది చల్లారాక మిక్సీ పట్టేసుకోవచ్చు. ఆలోపు పోపు పెట్టేసేద్దాం. సో ఆయిల్, చిన్న కడాయిలో ఆయిల్ వేసేసి, నేను ఫస్ట్ గార్లిక్ వేసాను కదా, ఇక్కడ కొంచెం గార్లిక్ పొట్టుతోనే కచ్చపిచ్చ దంచి వేసాను అనమాట. బాగుంటుంది పచ్చడిలో మెయిన్గా. కొంచెం జీరా వేసేసి ఆవాలు కూడా వేసుకోండి, అండ్ కొంచెం ఎండుమిర్చి అండ్ కర్రీ లీవ్స్ వేసేసుకొని తీసి మనం మిక్సీ పట్టేసుకున్న దాంట్లో ఈ పోపు మనం వేసేసుకోవడమే. వేడివేడి అన్నంలో తినండి, ఎంత బాగుంటుందో. వింటర్, సమ్మర్ అని కాదు, ఏ సీజన్లోనైనా ఇట్లాంటి చట్నీస్ పెట్టుకుంటే సూపర్గా తినాలనిపిస్తుంది. సో మీరు ట్రై చేయండి, ఎలా ఉందో చెప్పండి. నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.